ఓం సాయిరామ్. సాయి టీవీ ప్రేక్షకులకు సాయి టీవీతో సాయి బంధువుల ఆత్మీయ కలయిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సాయి టీవీ చూసి మనందరం ఎంతో ఆనందిస్తున్నాం. బాబా గారిని మన గృహాల్లో నిలుపుకొని బాబా జీవిత చరిత్ర అయితే ఏంటి, బాబా గారి వాక్కులైతే ఏంటి, సాయి దివ్య రూపం, పవిత్రమైన సాయి నామం ప్రతిక్షణం వింటూ మన గృహాల్ని మనసుల్ని పావనం చేసుకుంటున్నాం. సాయి టీవీ ఏ గృహంలో ఉందో ఆ గృహంలో భక్తులందరికీ నిజంగా బాబాగారు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఈ ఆనందంలో ఇంత చక్కని కార్యం నిర్వహించేందుకు ఒక చిన్న భాగం కొద్దిగా అవకాశం మాకు ఇచ్చినందుకు మేము మరింత ఆనందిస్తూ ఉన్నాం. సాయి టీవీని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మమ్మల్ని సాయి బంధువులందరూ ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తున్నారు. అయితే ఇదంతా సాయినాథుని దయ వల్ల మాత్రమే. సాయి టీవీ ఒక కార్యాలయం నుంచి ప్రసారం అవుతుంది, ప్రసారం అవ్వాలి, అది మనకి కంటికి కనిపించే పద్ధతి. కానీ సాయినాథుడు అదృశ్య రూపంలో, ఈ సృష్టి అంతా అయిందే కదా, అనేక రూపాల్లో తను ఎంచుకొని భక్తుల్ని ఎంచుకొని తన కార్యక్రమంలో వారు కూడా భాగస్వాములై సాయి సేవ చేసుకునే అదృష్టాన్ని అనేక ప్రాంతాల్లో ఒక్కొక్క సాయి బంధువుకి ఇస్తూ ఉన్నారు. అలా కాకినాడలో ఏపీఎస్బి కాలనీ ఎదురుగా బాపన్న దొరగారి వీధిలో శంకర్రావు అంకుల్ ఇంకా అలాగే లక్ష్మి ఆంటీ సాయి టీవీ చూసి వారు సహజంగానే బాబా భక్తులై ఉండడం చేత సాయి టీవీ కార్యక్రమాలన్నీ నచ్చి వారు ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ సాయి సేవా కేంద్రం ద్వారా, అంటే వాళ్ళ ఇల్లునే సాయి మందిరంగా చేసుకొని సాయి టీవీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈ లక్ష్మీ ఆంటీ ఇంటికి చుట్టుపక్కల ఏపీఎస్బి కాలనీ దగ్గర ఉన్న బాపన్న వీధిలోని ఈ సాయి బంధువులే కాదు, సాయి టీవీ చూసే ఎక్కడెక్కడి నుంచో సాయి బంధువులందరూ కూడా ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చారు. ఈరోజు వారందరితో మాట్లాడదాం. బాబా గారితో వారికి ఉన్న అనుబంధం, సాయి టీవీ పట్ల వారి అభిమానం అన్నీ తెలుసుకొని మనం కూడా నిజంగా ఈరోజు ఇక్కడున్న సాయి బంధువులు ఎవరు నేను ఇప్పటివరకు చూడలేదు. సంతోషంగా ఉంది. నాతో పాటు మీరందరూ కూడా మన కొత్త సాయి బంధువుల్ని చూసి ఆనందించండి. సాయిరామ్. మేము కాకినాడ ఏపీఎస్పీలో ఉంటాం. మా కాలనీ అంతా కూడా మేము పూజలు బాగా చేసుకుంటాం. అయితే బాబాతో నా పరిచయం ఈనాటిది కాదు, 20 సంవత్సరాల నుంచి ఉంది. మొదట్లో అసలు బాబాని చూసి, బాబా ప్రతిమను చూసి మనిషికి దండం పెట్టుకుంటున్నాం ఏంటో అనుకునేదాన్ని. అయితే మా రెండో బాబు పరిచయం చేశాడు. తర్వాత అలా వారం వారం వెళ్ళేదాన్ని. ఒక అనుభవం కాదు, ఫస్ట్ అనుభవం ఏంటంటే మా పెద్దబాబు జాబ్ గురించి చూస్తున్నాం. వీళ్ళలోపు వాడికి పెళ్లి నిశ్చయమైంది, వాడు చేసుకొని అంటున్నాడు, జాబ్ రాలేదు. నేను ఈ వారం అప్పుడు చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు బాబా చరిత్ర ఇప్పుడు అన్ని చోట్ల ఉంటుంది, ప్రతి ఇంటా ఉంటుంది బాబా అంటే. అప్పుడు అలా దొరికేది కాదు. బాబా
చరిత్ర సాయి సచ్చరిత్ర దొరకాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అప్పుడు చిల్లర గాంధీ గారు, సురేఖ్ గారు వాళ్ళ ఇంటికాడని తెచ్చిస్తే, ఈ వారం నేను చదువుతాను, నేను నుంచొని పారాయణ చేస్తానమ్మా, నాకు నమ్మకం కలిగితే కనుక నాకు జాబ్ వస్తే నేను బాబాని నమ్ముతాను, లేకపోతే నమ్మనన్నాడు. సరే నాన్న నుంచొనే చదవన్నాను. అలా నుంచొని చదువుకున్నాడు బాబు. చదువుకున్న తర్వాత సరిగ్గా నవంబర్లోనే జాబ్ వచ్చింది. జాబ్ రావడం మాకు అక్కడి నుంచి మాకు మార్పులు వచ్చాయి. అంతవరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అసలు మేము ఈ సిచ్యువేషన్లో ఉండి పరిస్థితి కూడా కాదు మాది. తర్వాత మా రెండో బాబు జాబు ఆ రోజు పారాయణ పూర్తి చేస్తున్న టైంలోనే ఒక బుడబుక్లోడు వచ్చాడు, మమ్మల్ని చాలా డబాయించాడు. ఆ రోజు ఏంటి ఇలా డబాయిస్తున్నాడని నాకు భయపడి లోపలికి వెళ్తే, అప్పుడు నాకు 80 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నానమ్మా, మాకు నీకు పరిచయం ఉంది, ఎందుకు నువ్వు భయపడతావు అంటే, ఆయన తెచ్చి షర్ట్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత దీవించిన వెంటనే బాబుకి ఎల్ఎన్టీలో జాబ్ రావడం జరిగింది. కానీ అది మా బ్యాడ్ లక్ కొలిది, అది వదులుకున్న తర్వాత 6 ఏళ్ళు బాబా నన్ను చాలా బాధ పెట్టారు. మళ్ళీ అలా ఇలా కాదు, చాలా బాధ పెట్టారు. తర్వాత జాబ్ వచ్చింది. మా మూడో బాబు విషయంలో అయితే రాయడానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఫస్ట్ రిటర్న్ టెస్ట్కి వెళ్ళినప్పుడు వాడికైతే ఆటో వాడు చెప్పాడు అడ్రస్, ఫైల్ మర్చిపోతే ఆటో అబ్బాయి ఇది కాదండి మీరు చెప్పిన ఫస్ట్ అడ్రస్ అని చెప్పి తీసుకెళ్ళడం. ఆ తర్వాత క్యాంపస్ అక్కడలో తన పేరు పిలుస్తున్నా సరే, భార్గవ అని కేకేస్తున్నా సరే తనకు వినబడిపోవడం. ఎవరో ఫ్రెండ్ వచ్చి భార్గవ్ నీకు వచ్చిన జాబ్ అంటే, అప్పట్లో ఇప్పుడులా అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లేనే లేదు. బాబా గారు మాకు ఇచ్చింది ఇన్ఫోసిస్లో వచ్చిందంటే మా అదృష్టం అది. అక్కడి నుంచి మాకు అన్ని టర్నింగ్ పాయింట్లు, చాలా మంచి జరిగింది. మేము చేసిన పాపాల కొలది మేము బాధలు పడుతున్నాం, అలాగే మేము సుఖంగా సంతోషంగా ఉన్నాం. అలాగే అందరూ సుఖంగా సంతోషంగా ఏది వచ్చినా ముందు సాయిరాం. తర్వాత నాకు కూడా మా ఫ్రెండు కృష్ణవేణి అన్న అమ్మాయి వాళ్ళ ఆయన వచ్చారు, మా కూడా షిరిడి వచ్చినప్పుడు వాళ్ళ పెద్ద పాపకైతే బాబా గారు స్వయంగా కనబడి విభూతి వచ్చారు. మళ్ళీ మా వాళ్ళు నాకు మా రిలేటివ్స్ వాళ్ళు అయితే బాబా పూజ ఎంతో బాగా చేస్తారు. సత్యప్రసాద్ గారని చాలా బాగా చేస్తారు. ఆ అమ్మాయి చాలా ఇష్టంగా చేస్తారు, చాలా కష్టంగా ఉన్నా ఇష్టంగా చేస్తారు. వాళ్ళు మా వాళ్ళందరూ, మా కాలనీ వాళ్ళందరూ కూడా ఈ పూజలు అవి చేస్తాం బాగా. బాబా గారిది ఇది నాకు చెప్పడం కూడా రావట్లేదు, కానీ బాబా దయ వల్ల ఈ ఇల్లు ఉందంటే కూడా ఈ ద్వారకామాయిది ఆ ప్లేటు మేము కొట్టించేటప్పుడైతే మిగతా అన్ని ప్లేట్లు పోయాయి. ఆ రోజు మా ద్వారకామాయి ప్లేట్ కూడా పోలే. అస్సలు ఆశ్చర్యం అనమాట అది తీస్తున్నప్పుడు కూడా. అంత బాగా బాబా గారిది ప్రతి నిదర్శనమే కాదు, మా ఇంట్లో బాబా ఒక వ్యక్తి, బాబా ఒక శక్తి, మాకున్నది కూడా బాబా శక్తి, మేము ఉండేది కూడా బాబా శక్తి. సాయిరాం. ఐటీవీ ద్వారా ఫస్ట్ లేవంగానే పెట్టుకునేది హారతి. అది ఎలా అంటే దోమతెర తీసిన కాడించి చూస్తున్నాం. తర్వాత ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. మధ్యలో మనకి ముఖ్యంగా స్తవన మంజరి ఆనాడు రాసింది అందరి ఇంటా ఉండలేదు, కానీ స్తవన మంజరి వింటున్నాం, దీక్షిత్ డైరీ వింటున్నాం, సచ్చరిత్ర పారాయణ వింటున్నాం. ఇది వింటున్నప్పుడు ఎలా ఉంటుందంటే మళ్ళీ సాయియుగం మనకి మొదలైంది. ఆయన చెప్పారు కదా, నేను ప్రత్యేకించి వస్తాను మీకు అని. సాయి టీవీ చూసిన ఆనందం మామూలుగా ఉండలేదు. పడుకునే దాకా చూస్తున్నాం. ముఖ్యంగా చావుడు ఉత్సవం ఒకటి ప్రతి గురువారం చూస్తున్నాం. కలకాలం మన సాయి టీవీ ఛానల్ ఎలా ఉండాలంటే ఇంకా ఇంకా అభివృద్ధి చెంది మనల్ని ఆనందపరచాలి. ఓం సాయిరామ్ అండి. నాకు ఈ టీవీలో షోలు అవుతున్న బుక్స్ కోసం చూశానండి. 108 నామాలలోని 9 నామాలు. ఆ బుక్కును చూసి ఇక్కడ ఏపీఎస్పీకి వచ్చి బుక్స్ తీసుకున్నానండి. నేను తీసుకొని 5 బుక్స్ తీసుకెళ్ళానండి. రాయలేనేమో, ఎవరి చేత రాయించలేనేమో అనుకున్నాను. కానీ నా దగ్గరికి వచ్చి అందరూ బుక్స్ తీసుకెళ్ళి రాశారు. 2 మిగిలితే నేను మా పెద్ద అబ్బాయి 2 బుక్కులు రాసామండి. రాసాక నాకు చాలా ఆనందం అనిపించింది. సర్లే ఆ బుక్కులు వచ్చుకొని ఇచ్చానండి. తర్వాత సాయి భిక్ష చేయాలని నాకు చాలా కోరికగా ఉండేది. ఇందులో చూసే ఆ సాయి భిక్ష చేయాలంటే నాకు ఎవరైనా వేస్తారో లేదో, బాబా ఏంటి నాకు ఈ కోరిక ఉంది, నేను భిక్ష చెయ్యాలి అనేసి అనుకున్నానండి. ఎంత దూరం వచ్చి నాకు ఈ బ్యాగ్ ఇస్తారో ఎవరో బాబా, నేను అంత దూరం వెళ్ళి నేను గ్యాదర్ చేయలేనా నేను అని అనుకున్నానండి. మళ్ళీ టీవీ పెట్టి చూసేటప్పటికి మీరు బ్యాగ్ గురించి వెళ్ళవలసిన అవసరం లేదమ్మా, కొత్త తువ్వాలైనా కొత్త జేబురమ్మాలైనా పట్టుకుని మీరు భిక్ష చెయ్యండి, మీకు మంచి జరుగుతుంది అని అన్నారు. నాకు మంచి జరిగినా నేను భిక్ష చెయ్యాలి అని పూర్తి విశ్వాసంతో గురు పౌర్ణమి రోజుని నేను మా ఇంట్లో
శ్రీరామనవమికి ఒకరు నాకు కర్చీప్ ఇచ్చారండి. ఆ కర్చీపు పట్టుకొని వెళ్ళి ఒక ఆమెను అడిగానండి, ఇలా నేను సాయి భిక్ష చేస్తున్నా, నాకు భిక్ష అయ్యండి అమ్మా అని. నేను ఆ జేబురమ్మాల భిక్షగా తీసుకొని నేను అందరి దగ్గర అడిగాను. కానీ నేను 9-5 అనుకున్నాను కానండి, నాకు చాలామంది భిక్ష వేశారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఆ భిక్ష పట్టుకొని అమ్మగారి దగ్గరికి అడిగాను, నేను ఎప్పుడు రానండి అని. మంగళవారం రాకండి, బుధవారం రండి అన్నారు. బుధవారం రమ్మన్నారు అనేసి మా ఇంటి దగ్గర కొలీగ్ని తీసుకుని వచ్చామండి. వస్తే మళ్ళీ ఫోన్ చేస్తే మీరు రావద్దు, భిక్ష అయిపోయింది అన్నారండి. భిక్ష అదేంటమ్మా, నేను మంగళవారం వస్తానంటే మీరేమో రావద్దన్నారు, బుధవారం రమ్మన్నారు. బాబాయ్ ఏంటి, నేను భిక్ష చేశాను, నా భిక్షలో ఏమన్నా లోపం ఉందా, నా భిక్ష తీసుకోవా నువ్వు అని నేను చాలా బాధపడ్డానండి. తర్వాత అమ్మ ఏంటి బుధవారం రమ్మన్నారు కదా మీరు, మళ్ళీ ఇలా అంటున్నారేటమ్మా అంటే, ఆగమ్మ ఆగు, ఒక బ్యాగ్ ఉంది అందులో నేను చేస్తాను, నువ్వు రామ్మ 10 గంటలకి అని అన్నారండి. నేను ఈరోజు ఉదయం మా హౌస్ ఓనర్ అండి ఆమెను తీసుకొని వచ్చానండి. ఉదయం వచ్చి భిక్ష వేసి అమ్మగారికి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నా అంటే, సాయంకాలం వస్తారమ్మా, వర్షంగా ఉంది అన్నారు. వర్షంగా ఉందమ్మా, అంత దూరం నుంచి రాలేమమ్మా అనేసి అన్నాను. అంటే ఆమె కూడా రానని అన్నారండి. ఏంటంటే బాబా మహిమ, ఇది ఇక్కడికి వచ్చే మీతో అందరితో ఆనందం పంచుకునే అదృష్టం నాకు ఉండబెట్టి ఆమె సెల్ వదిలేశారండి. ఆ సెల్ ఎక్కడ వదిలేసారో కూడా నాకు తెలియదు. ఇంటికి వెళ్ళిపోయాం, సెల్ లేదు విశాలాక్షి, ఎక్కడ వదిలేసానో అన్నారు. అమ్మగారింటి దగ్గర వదిలేసాను, అక్కడే వదిలేసాను అని అన్నది. నువ్వు ఆటోలో వదిలేసి ఉంటావు, అక్కడ కాదని. ఏంది పర్లేదు, నా దగ్గర నెంబర్ ఉంది అనేసి అమ్మగారికి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే అమ్మ అది జోల్లో వేస్తారేమో అమ్మ చూస్తానని అన్నారు. జోల్లో వేస్తే జోల్లో లేదు, అయితే రింగ్ ఇవ్వు తల్లి, రింగ్ ఇస్తే అది ఎక్కడున్నది తెలుస్తుంది అన్నారు. మళ్ళీ నేను ఫోన్ చేశానమ్మ. ఫోన్ చేస్తే ఫోన్ ఇక్కడే ఉంది. బాబాగారు ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడు రాగలిగాను, మీ అందరితో మాట్లాడగలిగే అదృష్టం బాబాగారు నాకు ఇచ్చారు. మా అబ్బాయికి కొంచెం చూపు కనపడదమ్మా, అయితే ఆ అబ్బాయి పీజీ చేశాడు ఆ చూపు కనపడకుండానే, నేను బాబాని నమ్మిన దగ్గర నుంచి కూడా. అయితే ఆ అబ్బాయి కూడా ఇప్పుడు పూజీ పూర్తి అయిపోయింది, 7.8 వచ్చిందండి పీజీలో. నీకు ఎప్పుడూ బాబాగారినే నమ్మి ఉన్నానండి. మా ఇంట్లో అందరినీ బాబాగారు చల్లగా చూడాలి. ఈ టీవీ ఛానల్ చూసి కూడా నేను ఉదయం మీరు 4:30కి నేను పెడతానండి టీవీ, మళ్ళీ సాయంకాలం అయ్యే వరకు మధ్య మధ్యలో అలాగా మీ ఇద్దరు ప్రోగ్రాం కూడా నేను చూస్తానండి. వెంకటేశ్వరది మీ అమ్మది కూడా నాకు చాలా ఆనందం అనిపించి నేను చాలా మా ఇంట్లో కూడా ఎప్పుడు మా బాబుకి కూడా చెప్తాను, బాబా ఆశీర్వాదమే ఏది జరిగినా ముందు బాబాకి చెప్పండి అనేసి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. స్వామి 1960s ఆ ప్రాంతం నుంచి మాకు సాయితో అనుబంధం ఉందండి. 1918లో షిరిడీ సాయి ఎప్పుడైతే ఆయన విజయదశమి రోజు నిర్ణయం తర్వాత 8 సంవత్సరాల్లో మళ్ళీ నేను అవతార పురుషుడిగా మళ్ళీ పుడతానన్నది, అది 1926వ సంవత్సరంలో సత్సాయిగా ఆయన అవతరించడం, ఇవన్నీ ఈ విషయాలన్నీ వచ్చేటప్పటికి ఇదంతా ఒక సాయి, ఇందాక ఇక్కడ ఎవరో చెప్పారు మనంతా సాయి బంధువులు అని చెప్పి, ఈ సాయి బంధు కొట్టులో మేము ఒక సభ్యులుగా ఉండి అనే భావంతో స్వామిని ఎప్పుడూ నిత్యం కొలవడం, వారి తాలూకు ఈ చరిత్రలన్నీ చదవడం అనుభూతులు చాలా ఉన్నాయండి. అయితే ఒకసారి ఒక పర్యాయం మా అమ్మాయి సాయి చరిత్ర చదివిన తర్వాత స్వామి యొక్క పటం నుంచి విభూతి వచ్చింది. ఇది గొప్ప అనుభవం అంటే చెప్పవలసింది. ఆ విభూతి వచ్చిందంటే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మాకు ఉన్నట్టుగా లెక్క. అలాగే సాయి మందిరానికి షిరిడి వెళ్ళినప్పుడు కూడా మాకు దర్శనం అతి శీఘ్రంగా, స్వామి ఏమీ చేయగలవా అంతమంది అన్ని వేల మందిలో మనకు ఎలా జరుగుతుందంటే, అక్కడ ఉండేటువంటి ఆ ప్రధాన అర్చకుడు నేను వెనక వైపు నుంచి చూస్తే నువ్వు లోపలికి మళ్ళీ రాని పిలిచారు. ఆయన పిలిచి ప్రత్యేకంగా నాకు మళ్ళీ ఒక శేషమాల అది ఇచ్చారంటే ఇంకంతకన్నా సాయి యొక్క ఆశీస్సులు మాకు పరిపూర్ణంగా ఉన్నాయడానికి ఇంతగా చక్కటి ఉదాహరణ కన్నా నాకు తెలుసున్న వరకు లేదు. వీరందరికీ చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. మీరు చేసేటువంటి ఈ కృషి సాయి దీని గురించి చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందాలని, ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల సాయి మంది భక్తులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ భక్తుల యొక్క అనుభవాలతో మరింత వారు ఉత్తేజితులై చైతన్యవంతులై నిత్యం సాయిని కొలుస్తూ ఆ సాయి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతూ. సాయిరామ్ అండి,
నా అనుభవం బాబాగారి నుండి వచ్చిన నా అనుభవాలు చాలా ఎక్కువండి. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. మా చిన్నప్పుడు మేము ఇల్లు పడగొట్టుకొని సంవత్సరంన్నర స్లాబ్ షేడ్ల కిందే ఉన్నామండి. షేడ్ల కింద ఉండి నేను 5th క్లాస్ చదువుతున్నానండి. అప్పుడు బాబా నాకు స్లాబ్ పడిపోవాలి తండ్రి అని చెప్పి 7 వారాలు చేస్తానని మొక్కుకున్న 3వ వారానికే నాకు స్లాబ్ పడిపోయిందండి. నాన్నగారు మా తమ్ముడిని నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నానని చాలా బాధపడి బాబాగారి దునివి దగ్గర జారబడి కూర్చుని ధ్యానం చేస్తున్నారండి. ధ్యానం చేస్తుంటే 7 అడుగుల జ్యోతి వచ్చి, నీకు ఆషాఢ మాసం 6వ తారీఖున స్లాబ్ పడిపోతుంది, నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోకు అనేసి నాన్నగారికి జ్యోతి రూపంలో దర్శనమిచ్చి చెప్పారంటండి బాబాగారు. అయితే ఇంటికి వచ్చి అదే ఆనందంతో ఇంటి దగ్గరికి వచ్చి చెప్తుంటే నాన్నగారిని చాలామంది పిచ్చి పట్టినట్టు ఉంది, సర్లే మంచి హాస్పిటల్ తీసుకెళ్దామనేసి అన్నారటండి. మా అమ్మగారు అయితే మాత్రం నీ భర్త మీద మీ అన్నగారుల మీద మీ బంధువు మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, నా భర్త మీద నాకు నమ్మకం ఉంది, ఆయన చెప్పిన విధంగానే నాకు స్లాబ్ పడుతుందని చెప్పేసి అన్నారటండి. స్లాబ్ రేపు ఉదయం పడుతుందనగా ఈరోజు ఉదయం సాయంత్రం వరకు ఏ మెటీరియల్ లేవండి. ఆ రోజు నైట్ 10 కల్లా వచ్చేసిందండి. మరుసటి రోజు వచ్చి సిమెంటు ఐరన్ కూడా మరుసటి రోజు ఉదయం వచ్చిందండి. పనివాళ్ళు ఏమో 10ంటికి వచ్చి స్లాబ్ స్టార్ట్ చేసి 2 గంటలకల్లా స్లాబ్ కంప్లీట్ అయిపోయిందండి. నాన్నగారికి 7 అడుగుల జ్యోతి వచ్చి దర్శనమిచ్చి ఏ రోజైతే స్లాబ్ పడుతుంది అన్నారో ఆ రోజే స్లాబ్ పడిపోవడం జరిగిందండి. అలా జరగడం ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇంకా ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసేటప్పటికి మా నాన్నగారు ఏమనుకున్నారంటే ఏ జ్యోతి అయితే దర్శనం ఇచ్చిందో ఆ జ్యోతి దర్శనం ప్రతి ఒక్కరికి కావాలని నాన్నగారు ప్రతి లక్షవారం ఓంకారం వెలిగించండి, ఓంకారంలో ధ్యానం చేయించేవారండి. ఆ ధ్యానం చేయించిన ప్రతి ఒక్కరికి కూడా, ధ్యానంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జ్యోతి దర్శనం కంపల్సరీ జరుగుతుందండి. నాన్నగారు చాలా ఆనందపడ్డారు. అయితే బాబాగారు మాకు హెల్ప్ చేశారని చెప్పుకోవాలండి. రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్ అయ్యిందండి. మ్యారేజ్ అయిన 9 రోజుల ముందు నాన్నగారికి అస్వస్థత చెంది చాలా బ్లడ్ పోయిందండి. చాలా బ్లడ్ పోయిన వెంటనే నాన్నగారు కాలం చేయాలండి. కానీ బాబా గారి అనుగ్రహంతో నాన్నగారు చేసుకున్న పూజల వలన అభిషేకాల వలన క్రతువుల వలన తెలియదండి. పెళ్ళికి 9 రోజుల ముందు జరగాల్సింది పెళ్ళికి 9 రోజులు పోయిన తర్వాత నాన్నగారు కాలం చేశారండి. ఆ 18 రోజులు కూడా నాన్నగారికి ఆయుష్ని బాబా గారు ఇచ్చారని అనుకుంటున్నామండి. నాన్నగారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కానీ నాన్నగారు ఉండి పెళ్ళి చెయ్యాలని కోరుకున్నందుకు బాబాగారు ఆయుష్ ఇచ్చి ఆ 9 రోజులు నిలబెట్టారండి. నిలబెట్టి మొత్తం అందరినీ బంధుమిత్రులతో అందరినీ నిలబెట్టి ఆయన ఆయుష్ని నిలబెట్టి పెళ్లి చూసే వరకు ఉంచారండి. ఇంకా సాయి టీవీ గురించి చెప్పాలంటే నాకు ఒక 3 సంవత్సరాల క్రితం నుండి కూడా షిరిడి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వచ్చినట్టుగానే షిరిడి ఛానల్ కూడా వస్తే బాగుండు, సాయి గురించి ప్రతి విషయం చెప్తే బాగుండు, ఒక ఛానల్ అంటూ ఉంటే బాగుండు అనేసి అనుకునేదాన్ని అండి. కానీ ఒక 2 నెలల క్రితం నుండి మాకు సాయి టీవీ వస్తుందండి. సాయి టీవీ వచ్చిన కాడ నుండి కూడా ప్రతి వారానికి 1 లక్షవారం వచ్చేదండి. అలాంటిది నాకు ప్రతిరోజు లక్షవారం కిందే ఉంటుంది. సాయి సచ్చరిత్రే కాదు, గాన హరివిల్లే కాదు, ఈ పాటలు ఎక్కడ వినలేదండి. ఈ పాటలు కూడా చాలా ఎంత అర్థవంతమైనగా ఉన్నాయంటే ప్రతి పదం కూడా ఎక్కడ తీసి పారేయడానికి లేదండి. ఇంకా మా పిల్లలిద్దరునండి, వాళ్ళు కూడా షిరిడి వెళ్దాం అంటున్నారండి. మా పిల్లలిద్దరినే చాలాసార్లు షిరిడి తీసుకెళ్లారండి, నాన్నగారు అమ్మ కూడా. నేనైతే 3 సార్లు వెళ్ళానండి. వెళ్ళొచ్చాము. రీసెంట్గా 2015 జనవరి 1కి అక్కడే ఉన్నామండి, ముక్కేట ఏకాదశికి. ఓం సాయిరామ్. నేను హిందూ దేవాలయాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అన్నవరము, సింహాచలము, శ్రీశైలము, యాదగిరిగుట్ట ఇతర దేవాలయాల్లో చాలా సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యి బాపందర్ కాలనీలో నివాసం ఉంటున్నాను. నేను దేవుని బాగా నమ్మిన మనిషి, దేవుని సేవ చేశాను. కానీ మా 2వ కుమారుడు మాత్రం సాయి భక్తుడు. అతనికి ఫిజికల్ హ్యాండిక్యాప్గా ఉన్నా మేమందరం కూడా సత్యదేవుని పూజిస్తే వాడు సాయిదేవుని పూజించి డాక్టర్ వరకు చదువుకున్నాడు. వాడు హాస్పిటల్ పేరు కూడా సాయి డెంటల్ హాస్పిటల్ అని పెట్టాడు. వాడి కుమార్తె పేరు కూడా సాయి సార్ అని పెట్టాడు. ఇప్పుడు హాస్పిటల్ దినదినాభివృద్ధి చెంది చక్కగా ఇస్తుంది. వాడికి అనారోగ్యం ఈ మధ్య రీసెంట్గా కడుపులో కాయి కూడా వచ్చింది. అయినప్పటికీ సాయిని నమ్ముకొని ఆపరేషన్ చేస్తే అది చక్కగా సక్సెస్ అయ్యింది. నేటి వరకు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అందువల్ల మీ హిందూ దేవాలయంలో పనిచేసిన మా అబ్బాయి సాయి
నమ్ముకుని ఆ హాస్పిటల్ని చాలా అభివృద్ధి చేశాడు కాబట్టి సాయిరామ్ యొక్క ఛానల్ భక్తులకు అందరికీ చాలా ఉపయోగపడుతుందని, ఈ సాయి ఛానల్ కూడా ఎస్వి ఛానల్ లాగా దినదాభివృద్ధి చెంది భక్తులను అందరినీ కూడా ఆధ్యాత్మిక వైపు మరలిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓం సాయిరామ్. నాకు బాబా గత 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. నేను ఏ చిన్న బాధ వచ్చినా బాబాని తలుచుకుంటాను, టెన్షన్ వచ్చినా ఏమైనా సరే ప్రతిదీ నాకు ఏదో విధంగా సక్సెస్ అవుతూనే ఉంది. ఈ సక్సెస్లో ఈ బాబా వరమే, దేవుడిచ్చిన వరం. నాకు 10 ఇయర్స్ పిల్లలు లేరు, బాబానే ఎప్పటికైనా ఇస్తారు అని అలా ఎదురు చూశాను. బాబా ఇచ్చిన వరమే ఈ పాప. ఓం శ్రీ సాయిరామ్. షిరిడి సాయిబాబా గురించి మాకు 1992లో అంటే మామూలుగా మా చిన్నతనంలో ఈ కథలు చెప్తూ ఉండేది మా వదిన గారు. అవి ఏమిటో మేము అలా ఆశ్చర్యంగా వింటూ ఉండేవాళ్ళం. తర్వాత మామూలుగా దేవుళ్ళని ఏదో రాముడు కృష్ణుడు పూజ చేసుకోవడం ఇవి తప్ప 92లో మా అమ్మాయి స్నేహితురాలు భాస్కర్ అని చెప్పి మా ఇంట్లో కొంచెం చికాకులుగా ఉంటున్నాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటే ఆ అమ్మాయి అప్పుడు మాకు అంటే తనే అసలు మాకు మార్గం చూపించిన మనిషి అనమాట. ఇప్పటికీ తనకు చెప్తాను, నీ వల్లే మాకు షిరిడి సాయిబాబా జ్ఞానోపదేశం చేసేవి అని. మా చెల్లెలు 2 అంతస్తులు మేడమించి పడిపోయింది అంటే లేచి కూర్చుని గౌన్ తులుపుకుని లేచి వచ్చేసింది. అంటే మేము బాబాని నమ్ముకున్నాం, ప్రతి ఏడు పెడుతూ ఉంటాం. అంత పైనుంచి ఇప్పుడు పైన మా చెల్లెలు బతికిందంటే దానికి బాబా గారే వచ్చి దాన్ని చెయ్యట్టు లేపేశారు. అందుకని మీకు కూడా ఈ చికాకులన్నీ పోతాయి, మీరు అది చదవండి అంటే వస్తే మరి ఆ పుస్తకాలు అవి మాకు కావాలి కదా. ఎక్కడంటే ఎక్కడా దొరకట్లేదంటే సికింద్రాబాద్ స్టేషన్లోనే దొరుకుతాయో ఆ పుస్తకాలు అంటే సరే మేము ఎవరో ఒకరి చేత తెప్పిస్తానులే, ఎవరో పెడుతూ ఉంటారు లేదంటే అక్కడి నుంచి పుస్తకం అప్పట్లో అక్కడి నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది. షిరిడి సాయి సచ్చరిత్ర పుస్తకం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి. అది కూడా పెద్ద పుస్తకాలు, ఇప్పుడు అన్నీ క్లుప్తంగా చదివే చిన్న చిన్న పుస్తకాలు వస్తున్నాయి. కానీ ఆ చరిత్ర పుస్తకం తెచ్చుకుని మా ఇంట్లో బాబా ఫోటో మళ్ళీ కావాలంటే ఎప్పుడో మా ఆడపడుచు గారు ఒక ఆవిడ పుస్తకం ఒక చిన్న ఫోటో ఇచ్చారు. అది ఒకసారి అలమరమి పెట్టి అదో బాబా గారు కదా ఫోటో అని అలా పెడితే ఒకరోజు రాత్రి మాకు ఇది జరిగిన మొన్నాడు ఆ ఫోటో రాత్రి పెద్ద సౌండ్ తోటి కింద పడిపోయింది. కూతురు మామూలుగా అలా పెట్టాం, ఏమిటి ఎంత సౌండ్ వచ్చింది పడిపోయిందని చూస్తే ఇంతకీ ఆ ఫోటో ఒక అట్టమొక్కతో ఉన్న ఫోటో. సరే ఆ ఫోటోని స్వామి క్షమించు అని చెప్పి ఈరోజు సరికి కూడా మేము మందిరం నుంచి దాన్ని ఎక్కడ పక్కన పెట్టాం, మా ఇంట్లోనే ఉంటుంది. ఆ ఇంట్లోనే ఇందాక మా వారు చెప్పినట్టుగా మా అమ్మాయి పారాయణ చేస్తుంటే షిరిడి విభూది ఎలా ఉంటుందో అలాగే దానికి చుట్టూరా ముగ్గు పెట్టినట్టుగా వచ్చింది. మా అమ్మాయి చూసి అమ్మాయి పారాయణ చేసుకుంటున్నాం ఇలా వచ్చిందంటే స్వామి మన అనుగ్రహించారని చెప్పని అలా ఇంట్లో అందరం కూడా 7 రోజుల పారాయణ, ఇంత పెద్ద పుస్తకం కూడా ఇంట్లో సొంతంగా పాలకోవ చేసుకుని నైవేద్యం పెట్టుకు చేస్తే మళ్ళీ ఏడాది ఎప్పుడైతే మేము మొదలుపెట్టామో మళ్ళీ మా అమ్మాయికి వివాహం జరగడం, మా అల్లుడి పేరు కూడా సాయి అని రావడం, అతను కూడా సాయిబాబా భక్తుడు అనమాట. ఇలా అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకసారి షిరిడి వెళ్ళినప్పుడు బొంబాయిని మా అమ్మాయిని తెగబెట్టి బొంబాయి నుంచి వచ్చి షిరిడి వెళ్ళాలి, అవంటే ఇక్కడికి ఎంత దూరం అంటే మా స్నేహితులు మేము వెళదాం అనుకుంటున్నాను, నడవండి వెళదామని చెప్పి తీసుకెళ్ళారు. అలా వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ 2 సార్లు వెళ్ళాం. ఒకసారి వెళ్ళినప్పుడు తిరుపతి హుండీలు ఎక్కడం చూసాను తప్ప షిరిడీలో హుండీలు ఎక్కడం ఎప్పుడు చూడలేదు. సరే అందరూ అక్కడ ఏవో డబ్బులు లెక్క పెడుతున్నారు. చాలా అదృష్టవంతులు వీళ్ళు, ఇలాంటి చోట కూడా డబ్బులు లెక్క పెడుతున్నారు, మనలాంటి వాళ్ళకి అవకాశం ఎవరు ఇస్తారని చెప్పి మేము మనస్సులో అనుకున్నామండి. అంతే, ఎవరినైనా పోనీ అడుగుదామంటే ఇక్కడ మనకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇది ఏమైనా అన్నవరం అంటే మాకు అన్నవరం బాగా అలవాటు. మా వారు సరదా అన్నవరం దేవస్థానం అంటే ఎవరైనా రికమెండేషన్ చేయడానికంటే అలా కాదేమో ఎవరైనా పిలుస్తారేమో చూద్దామని చెప్పి ఏమంటే మేము లెక్కట్టచ్చా ఇక్కడ డబ్బులు అంటే మీకు ఇంట్రెస్ట్గా ఉంటే వచ్చి లోపలికి వచ్చి లెక్క పెట్టండి అని చెప్పి మా దగ్గర సామాన్లు ఏమో ఉంటే చూసి పక్కన పెట్టి అక్కడ కూర్చోమన్నారు. 100 నోట్ల దగ్గర నేను, 50 రూపాయల నోట్ల దగ్గర అందరం మేము ఇద్దరం అలా కూర్చుని 1 గంట సేపు శుభ్రంగా అవన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి అక్కడ కూర్చొని అంటే స్వామి మనకు ఆ అవకాశం ఇచ్చారంటే అలాంటి చోట మనకు ఎవరు పిలిస్తే పలుకుతారండి. అంటే ఇవన్నీ అనుభవాలు. అందుకని మంచి అన్నది ఆ స్వామి అలా మాకు చేశారు. ఈరోజు సార్ కూడా స్వామిని అలా తలుచుకుంటూ అన్నీ చేస్తున్నాం. ఈ సాయి టీవీ వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించడం చాలా సంతోషం. ముఖ్యంగా లక్ష్మి గారు, శంకర్రావు గారు వాళ్ళు ఈ వేళ ఇది ఉందని చెప్పి చెప్పడం వల్ల మాకు తెలిసింది. అది చాలా సంతోషంగా ఉంది. స్వామికి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సాయిరాం. ముందుగా సాయి టీవీ వారికి కృతజ్ఞతలు ఏ రూపంగా చెప్పాలంటే నాకు ఈ రోజున అవకాశం వచ్చింది. ఒకరోజుని నేను భక్తి టీవీ జనరల్గా నేను వాచ్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. ఇది ఒక రోజుని
ఛానల్ మారుస్తుంటే సాయి టీవీ అనేది కనిపించిందండి. వెంటనే సాయి టీవీ నేను ఆ రోజు నుంచి కూడా, నా భార్య కూడా ఇక్కడే ఉన్నారు, సాయి టీవీ అయినా చూస్తూ ఉంటాను. జస్ట్ వార్తలు, తదుపరి సాయి టీవీ. సాయి టీవీ వల్ల చాలా ఈ సాయి సచరిత్ర గురించి, ఈ సాయినాథుని యొక్క మహిమల గురించి చాలా చక్కగా వర్ణిస్తున్నారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. సాయి యొక్క మెరాకిల్స్ అంటే ప్రతిదినము మెరాకిల్స్ ఉంటూనే ఉంటాయి. దాంట్లో ఒకటి చెప్తాను. నాకు 2004 సంవత్సరంలో సూపరింటెండెంట్ క్యాడర్ నుంచి గెజెట్ హోదాకి ప్రమోషన్కి ఫైల్ మూవ్ అయిందండి. దాంట్లో 12 మందికి ప్రమోషన్ వస్తుంది అన్నారు. దాంట్లో నేను 11వ వాడిని. అప్పుడే 11 నెంబరు సీరియల్ నెంబర్ అనగానే నేను సాయినాథుడు మనకున్నాడు, పర్వాలేదు, మేము ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోషన్ తీసుకునేంత కుతూహలం కూడా నాకు లేదు. 12 మందికి వస్తున్నాయని కానీ మనకు వస్తుంది కదా అనుకున్నాను. కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ దృష్టిలో ఎలా ఉంటుందంటే ఆ 10కి రౌండ్ చేస్తాడు ఆయన. అంటే నాకు ఆ ప్రమోషన్ కోల్పోయాను. కానీ వెంటనే ఆ సాయి మెరాకిల్ అంటే ఇక్కడే ఉంది. ఎవరో ఒక ఆయన, ఒక శ్రీమంతుడై ఉండి లేకపోతే బాగా రికమెండేషన్ ఉన్న క్యాండిడేట్ అయి ఉండొచ్చు. ఒక ఆయన జాయిన్ అవ్వరు, ఆయనకి ఇచ్చినటువంటి పోస్టులో ఆయన జాయిన్ అవ్వరు అని అంటే అప్పుడు ఆయన గురించి ఒక పోస్ట్ క్రియేట్ చేశారండి. పోస్ట్ క్రియేట్ చేయడం వల్ల ఒక పోస్ట్ ఎక్స్ట్రా వచ్చింది కదా. ఆ 11వ వ్యక్తిగా నాకు ప్రమోషన్ వచ్చింది. అంటే అది సాయినాథుని కృపగానే ఈరోజు కూడా నేను సాయినాథునికి సర్వదా నేను నా వంతు సేవగా నేను ఏదో చేస్తూనే ఉంటానండి. ఈ సాయి టీవీ వారు ఇచ్చినటువంటి అవకాశం చాలా సంతోషము. మన ఇక్కడ సాయిబాజీ నగర్లో కూడా సాయి టీవీ నేను చూసిన మరుక్షణం అక్కడ నోటీస్ బోర్డులో కూడా సాయి టీవీని వీక్షించండి, సాయినాథుని కృపకు పాత్రలు కండి అని నేను చాలా నోటీస్ బోర్డులో పెట్టానండి. అంటే చాలామంది అడిగారు, ఏమిటి సాయి టీవీ అంటున్నారు, మా ఏరియా రావటం లేదని. అప్పుడు వాళ్ళందరికీ కూడా చెప్పి సాయి టీవీని వీక్షించండి, మీకు సాయి సచరిత్ర మీరు ఎలాగా కొంతమంది చదవలేకపోతున్నాము, కనీసం వింటే చాలా మంచిదిగా ఉంటుంది మనకి, మన కుటుంబ సభ్యులకి, అందరికీ, మన ఇరుగు పొరుగు వారందరికీ అని నేను సలహా ఇచ్చాను. చాలామంది పాటిస్తున్నారు. ఈ సాయి టీవీ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ సాయి టీవీ ఎన్నో ఉన్నత శిఖరాలకి ఎదగాలని, మొత్తం సాయి సామ్రాజ్యానికి ఒక పునాదిగా ఉండాలని నేను కోరుకున్నాను. జై సాయిరామ్. సాయిరామ్ అండి. మా అత్తయ్య గారు చెప్పినట్టు ఇది ఛానల్ చూసి మా అత్తయ్య గారే ఫోన్ చేశారు వాహిని గారికి. చేసిన తర్వాత వాహిని గారు మా ఇంటికి వచ్చారు ఫస్ట్ టైము. వచ్చిన తర్వాత నిజంగా అందరూ కూడా ఆ నెంబర్ చూసి ఎంతోమంది బుక్స్ తీసుకోవడానికి ఏంటి దేనికేంటి అన్నిటికీ మా ఇంటికి చాలామంది వస్తున్నారు. అడ్రస్ కూడా చాలా కష్టమవుతుంది, అయినా సరే తెలుసుకుని బుక్స్ గురించి ఏంటి దేనికైనా సరే మా ఇంటికి వస్తున్నారు. ఇదంతా కూడా మా అత్తయ్య గారు ఉదేయండి మొత్తం అంతా అని. సో మా అత్తయ్య గారు చెప్పినట్టు మా పెళ్ళికి చాలా ఇబ్బంది అయ్యింది జాబ్ గురించి. అది బాబా వల్ల జాబ్ కరెక్ట్గా వచ్చింది.